మొన్న ముత్యాలమ్మ గుడి ఎవడో వచ్చి గేటు తన్నేశాడు, ఆ అమ్మోరి విగ్రహాన్ని పగలగొట్టాడు. చాలా పెద్ద రచ్చ అయిపోయింది. నేను కూడా ఖండించాను, ఖండిస్తూనే ఉన్నాను. అలా చేయడం మంచిదని మీరెవరని అంటారా? చాలా తప్పుడు పని అది. ఇంకొకరి పూజా మందిరంలోకి, వేరే మతానికి చెందిన వాళ్ళ పవిత్ర స్థలాల్లోకి వెళ్ళి అలాగా డ్యామేజ్ చేయడము మంచిదా? ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారా? అలాంటి దాడులను ఖండిస్తున్నాను అనే వాళ్ళందరూ చెయ్యొద్దండి. ఒకసారి కెమెరామెన్ ఎక్కడ నిద్రపోతున్నావా? తిప్పండి. ఎక్కడా అంత కనబడుతుందా మొత్తం? అయ్యగారు మన అబ్బులన్నాను చూపెట్టు. అలా చేతుంచాడు. ముత్యాలమ్మ గుడి మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నాను అని చెప్పండి అందరు. ముత్యాలమ్మ గుడి మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, అదే విధముగా క్రైస్తవ చర్చిలన్నిటి మీద జరిగిన ప్రతి దాడిని నేను ఖండిస్తున్నాను. ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన వాడిని, చర్చిలను కూలగొట్టినోడిని, మసీదులను కూలగొట్టినోడిని అందరిని కలిపి ఉరిదీయండి. ఇది ప్రజాస్వామ్యం, సమసమాజం. వాడిని వీడిని అందరినీ మడతపెట్టి ఉరిదీయండి. మాకు వద్దు ఇటువంటి వాళ్ళు సమాజంలో. ఒక క్రైస్తవ ఆరాధన క్రమంలో క్రైస్తవ సంఘ నాయకుడిగా, కాపరిగా, 1400 సంఘాల స్థాపకునిగా నేను నా వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు అది తప్పు. అది ఒక్కటే తప్పు కాదు బాబు. మణిపూర్లో ఆ అల్లర్లు చేసిన అందరినీ పట్టుకొచ్చి ఉరిదీయండి. వీడిని ఒక్కడనే కాదు, వాళ్ళని వీళ్ళని అందరినీ పరేడ్ గ్రౌండ్స్ కానీ, జిమ్ఖానా గ్రౌండ్స్ కానీ, లేకుంటే GHMS స్టేడియంలో కానీ వేల జనము ముందు ఇతర మతాల ప్రార్థనా స్థలాల మీద దాడి చేసిన దుర్మార్గులు వీళ్ళని ప్రకటించి ఉరిదీసి చంపండి అందరినీ. అప్పుడు అంబేద్కర్ కలలు గన్న సమసమాజం ఏర్పడుతుంది. సమాజం బాగుపడాలి. నీకెందుకయ్యా సమాజం అంటున్నావు? నీకెందుకు? ప్రార్థన చేసుకొని ఉండాలి కానీ అంటే, బాబు దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణలో ఇది చివరి మెట్టు, చివరి వ్యక్తీకరణ, ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సాల్వేషన్ అండ్ రిడెంప్షన్ ఐ హ్యావ్ ఇన్ జీసస్ క్రైస్ట్. రక్షణ యొక్క వ్యక్తీకరణ. ఎవరికి అన్యాయం చేయనివ్వను అనేది మనకున్న సామాజిక బాధ్యత. భక్తుడైన వాడు ఎప్పుడు ఈ దృష్టి కలిగి ఉంటాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయము దయచేసి 16వ వచనం. దరిద్రులకు నేను తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా, దేవునితో సమాధాన పడినవాడు తనకు పరిచయమే లేనోడు వచ్చేదన్న బాధ చెప్పుకుంటే శ్రద్ధగా వింటాడట. ఇంకా దుర్మార్గుల దవడ పళ్ళను, ఇది రక్షణలో ఫైనల్ స్టేజ్. ఏమండి, ముందు దేవునితో సమాధాన పడాలి, మనలో మనమే అవగాహన కలిగి ఉండాలి, తర్వాత సమాజాన్ని పట్టించుకోవాలి. అందులో దుర్మార్గుల దవడ పళ్ళను నేను ఊడగొట్టి తినంటాడు యోబు. ఆ యోబునే దేవుడు మెచ్చుకున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నీవు తెలుసా? నీకు అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఎవడో వచ్చి యోబన్న నన్ను ఇట్లా వాడు అన్యాయం చేశాడంటే, ఎవడరా వాడు, చాలు కమా నేను వస్తానని చెప్పి
వాడి దవడ మీద ఒకటి ఇచ్చుకొని ఆ దోపుడు సొమ్మును వాడి పళ్ళ నుండి లాగివేసి వీడికి ఇచ్చేస్తాం. నీకెందుకు యోబన్నా? వాడు నీకేమైనా బంధువులా? నీ కులమా అంటే? మనిషి కులం. నా కులం ఏంటి, నీ కులం ఏంట్రా? బద్మాష్, బేవకూఫ్. కులం మతం జాన్తా నై. నా సాటి మనిషి, వాడికి అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. ఈ రోజుల్లో మనం దవడపళ్ళు ఇరగొడితే అది మంచిది కాదు, యేసయ్య ఒప్పుకోడు. అయితే వాళ్ళ మీద చట్ట ప్రకారమైన చర్యలు అయితే మనం గ్యారంటీగా తీసుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం ఎవరికైనా అన్యాయం చేస్తే ఓఫీర్ మినిస్ట్రీస్ తప్పకుండా యోబు పాత్రలోనికి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా మనం న్యాయస్థానాలకు వెళ్ళి వాళ్లకు న్యాయం జరిగేదాకా పోరాడుతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా.